గజేంద్ర మోక్షం ఒకపరి జగముల పద్యము. ఒకపరి జగముల వెలినడి ఒకపరి లోపలికి గొనుచు నొభయము తానై సకలార్థ సాక్ష్యగు నయ్యకలంకుని నాత్మమయుని నర్ది దళంతున్. ఈ పద్యం పోతన గారు రచించిన భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలోనిది. ఒకసారి లోకాలను బయట ఉంచుతూ మరొకసారి తన లోపల ఉంచుకుంటూ, అంటే ప్రపంచాన్ని చూపడం, అంతలోనే దాన్ని మాయం చేయడం, ఈ రెండు తానే అయి ప్రపంచంలో జరిగే వాటన్నిటికీ తానే సాక్షి అవుతూ ఉన్న దోషరహితుడు ఆత్మమయుడు అయిన వానిని ఆర్తితో కొలుస్తాను అని ఏనుగు ప్రార్థించింది. ఒకపరి అంటే ఒకసారి, జగముల్ అంటే లోకాలను, వెలినిడి అంటే బయటకు కనిపించేలా, ఒకపరి అంటే మరొకసారి, లోపలికి గొనుచు అంటే తన లోపల ఇముడ్చుకుంటూ, అంటే మాయం చేస్తూ, ఉభయమున్ అంటే ఆ రెండు పనులను తానై అంటే తానే అయి, సకలార్థ సాక్ష్యగు అంటే ప్రాపంచక విషయాలకు తాను సాక్షి మాత్రమే అయి ఉండు, ఆ అకలంకుని అంటే ఆ దోషము లేని వానిని, ఆత్మమయుని అంటే సర్వాంతరాత్ముని, అర్థిన్ అంటే ఆసక్తితో, తలంతున్ అంటే ధ్యానిస్తాను అని అర్థము. లోకంబులు పద్యము. లోకంబులు లోకేశులు లోకస్తులు దిగిన తుది నలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వండేకాకృతి వెలుగు నతనినే సేవింతు. స్వయంభువ స్వారోచిష ఉత్తమ మనువుల కాలం గడిచి తామసుడు మనువుగా ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు గజేంద్రుని రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చాడు అని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుతో పలుకుతాడు. అది విని మహర్షితో పరీక్షిత్ మహారాజు గజేంద్రుని గురించి చెప్పమని కోరతాడు. అప్పుడు సుఖమహర్షి గజేంద్ర మోక్షం గాథను వివరిస్తారు. దీని భావం, లోకాలు లోకాధిపతులు లోకులు నశించిన తరువాత లోకమనేది లేనప్పుడు ఏర్పడే దట్టమైన చీకటి అవతల ఏ పరమపురుషుడు ఒకే ఆకారంలో ప్రకాశిస్తాడో అతనిని మాత్రమే నేను సేవిస్తాను. లోకంబులు అంటే 14 లోకాలు, లోకేశులు అంటే వాటిని పరిపాలించే రాజులు, లోకస్తులు అంటే ఆ లోకంలో ఉండే చరాచర జీవులు, తెగిన అంటే నశించిన, తుదిన్ అంటే కడపటి లేదా యుగాంతంలో వచ్చే ప్రళయకాలంలో, ఆలోకంబగు అంటే లోకములు లేనిదైన, పెంజీకటి అంటే గాఢాంధకారానికి, అవ్వలన్ అంటే అవతల, ఎవ్వడు ఏకాకృతిన్ అంటే ఒకే ఆకారంలో ఎవరైతే వెలుగున్ అంటే ప్రకాశిస్తాడో అతనినే సేవింతున్ అంటే నేను కొలుస్తాను అని గజేంద్రుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు అని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు. వినుదట పద్యము. వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్ల శరణార్థులకో ఎనుదట పిలిచిన సర్వము గనుదట సందేహమయ్య కరుణావార్ధి. మొసలితో గజేంద్రుడు పోరాడి అలసిపోయి ఇంకా తనను రక్షించేది ఆ భగవంతుడే అని ప్రార్థించడం మొదలుపెట్టి, నువ్వే రక్షిస్తావు అని, రక్షించాలి అని ప్రార్థించడం మొదలుపెట్టింది. ఈ పద్యం గున్న ఏనుగుల గురించి వివరించారు పోతన గారు. తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొను కడిమి, గలగవు పిడుగులకైనను
నిలబల సంపన్న వృత్తి నేను గున్నలు. గున్న ఏనుగులు బాగా బలం కలిగినవి. అందువల్ల అవి పెద్ద పెద్ద కొండలను సింహాలను సైతం లెక్క చేయవు. వాటిని ఎదుర్కొనే శక్తి ఉన్న కారణంగా అవి ఏ జంతువు ఎదురుపడినా తప్పుకోవు. అడవంతా నిర్భయంగా తిరుగుతాయి. పిడుగులకైనా కూడా అవి వెరవు అని పోతన గారు వర్ణించారు. తొండంబుల పద్యం. తొండంబుల మదజల వృత గండంబుల గుంభములను ఘట్టన సేయం గొండలు తల క్రిందులై పడు బెండు పదన్ దిశలు సూచి బెగడున్ జగములు. ఏనుగులు ఒకదానితో ఇంకోటి ఆడుకోవడాన్ని వర్ణించారు పోతన గారు. తొండంబుల అంటే ఏనుగు తొండాల నిండా మదజల వృత గండంబుల అంటే మదజల వృతములు అంటే మదజలములతో, గండంబుల అంటే చెక్కిళ్లను, కుంభములను ఘట్టన చేయం ఒకదానితోటి చప్పుడు చేసుకుంటూ కుంభాలతోటి. కొండ ఆ శబ్దం ఎలా ఉందంటే కొండలు తలకిందులు అయిపడిన అంత శబ్దం వస్తుందన్నమాట. అవి చూసి దిక్కులు కూడా భయపడ్డాయి అని చెప్పి పోతన గారు వర్ణించారు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.